నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకో కొంత విద్యార్థులకు అనుకూలంగా మాట్లాడిండు. ఆందోళనకారులపైన బల ప్రయోగాన్ని సమర్థించలేం, శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు. బీహార్లో విద్యార్థులపైన AK-47తో కాల్పులు, బయటకొచ్చిన వీడియో, కానిస్టేబుల్ పై వేటు. ఎక్కడికి పోతుంది రాజ్యం? AK-47 ఉపయోగించాలి అన్న ఆలోచన కానిస్టేబుల్దా, ప్రభుత్వానిదా? వేటేసిరు, సరే ప్రభుత్వం వేటేసింది కాబట్టి ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? మొన్న జరిగిన లాఠీ చార్జ్, ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్లో పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఐరన్ చెరాలు ఉంటాయి కదా సైకిల్లో వాడేవి, అట్లాంటి చెరాలు విద్యార్థులపైన ప్రయోగించారు. మరి పెల్లెట్ గన్స్ ఉపయోగించిన మీరు AK-47 ఉపయోగించలేదంటే నమ్మాలనా? పెల్లెట్ గన్స్ ఉపయోగించిన వాళ్ళ మీద వేటు పడ్డదా? విద్యార్థుల మీద దాడి చేసిన వాళ్ళ మీద వేటు పడ్డదా? AK-47 గన్ను ఉపయోగించారట అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేశంలో ఉన్న యువతని అంటే ప్రశ్నిస్తే చంపేద్దాం అనుకుంటున్నారా? ఇగో ఈ ఫోటో చూడండి, AK-47 గన్ను పెట్టిండు. విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా జూలై 25వ తేదీన నిర్వహించిన బీహార్ బంద్ నిరసనలో విద్యార్థులపైన ఒక కానిస్టేబుల్ AK-47 రైఫిల్తో కాల్పులు జరిపిండు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు. బీహార్లోని సివాన్ జిల్లాలో నిరసన చేస్తున్న విద్యార్థులకు పోలీసులకు నడుమ తీవ్రమైన ఘర్షణలు జరిగినాయి. విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వితే పోలీసులు విద్యార్థులపైన టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. అదే సమయంలో నిరసనకారులను అదుపు చేయడానికి అభిషేక్ పటేల్ అనే ఒక కానిస్టేబుల్ AK-47తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని పోలీసులు చెబుతున్నప్పటికీ ముగ్గురికి గాయాలయ్యాయని సమాచారం. ఇందులో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. బంద్ కారణంగా తను పనిచేసే షాప్ను మూసేసి ఇంటికి వెళ్తుండగా అతడి మెడకు బుల్లెట్ తగిలిందని స్థానిక మీడియా తెలిపింది. గాయపడ్డ ముగ్గురి పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వివరించింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు విద్యార్థులపైన ఎట్టి పరిస్థితుల్లో కాల్పులు జరపకూడదని తాము పోలీసులను ముందే ఆదేశించామని చెప్పారు. మరి ఆదేశిస్తే వీడు ఎందుకు జరిపిండు? అని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి అవతల పడేయాలి, అని అరెస్ట్ చేసి లోపలేయాలి. AK-47తో కాల్పులు జరపడం ఏందండి? ఇది భారతదేశమా? ఏ దేశంలో ఉన్నాం? ఇప్పుడు ఏమన్నా అంటే విద్యార్థులు రాళ్ళు ఇసిరేసారు కదా. అసలు మీరు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీదకి మీరు ఎందుకు బుల్డోజ్ చేస్తున్నారు? వాళ్ళని రెచ్చగొడతారు మీరే, వాళ్ళని గిచ్చుతారు మీరే, మళ్ళీ వాళ్ళు దాడి చేసిరంటే ఎందుకు చేయరు? సమస్యని పరిష్కరించాల్సిన మీరు సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేసి వాళ్ళ సహనాన్ని పరీక్షించి వాళ్ళు అగ్రెసివ్గా తయారవుతున్నారంటే ఎందుకు తయారవరు ఈ దేశంలో యువత? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇట్లుండరు, ఎలక్షన్స్ వస్తే చూపిస్తారు సినిమా ఏందన్నది. ఇగో చీఫ్ జస్టిస్ శాంతియుతంగా నిరసన తెలపడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆందోళన చేసినంత మాత్రాన పోలీసులు నిరసనకారులపైన లాఠీచార్జ్ చేయడం లేదా బలప్రయోగం చేయడం వంటి చర్యలను సమర్థించలేమని CJI జస్టిస్ సూర్యకాంత్ సోమవారం స్పష్టం చేశారు. కేవలం ఢిల్లీ ఘటనే కాదు, మరే ఇతర సందర్భంలో అయినా పోలీసులు మితిమీరిన చర్యలకు పాల్పడితే దాన్ని స్వతంత్రంగా పరిశీలించాలి అని CJI నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధి విధానాలపైన దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్య ప్రక్రియకు స్వీయ క్రమశిక్షణ అవసరమని అభిప్రాయపడింది. జంతర్ మంతర్లో పోలీసులు ఆందోళనకారుల పట్ల వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ నిరసనల్లో దాడికి గురైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల్లో కొందరు వేరుగా దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమే. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన భద్రతా పరికరాలు ఎందుకు ఇవ్వడం లేదో పరిశీలించాలి. మేం రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అంశాన్ని పరిశీలిస్తామని బాగ్చి అన్నారు. ఇక్కడ తప్పెవరిది? తప్పు ప్రభుత్వానిది. 25-26 రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తుంటే, దీక్ష చేస్తుంటే ఆ సమస్యని పరిష్కరించకపోవడం, చర్చలకు పిలవకపోవడం ప్రభుత్వం చేసిన తప్పు. విద్యార్థులకు అక్కడ టాయిలెట్స్కి, వాష్రూమ్కి వెళ్ళడానికి ఆ జంతర్ మంతర్ దగ్గర వాటర్ ఆపేసి, ఫుడ్ రాకుండా చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, నానా బీభత్సం చేసి వాళ్ళ మీద ప్రెజర్ గురి చేసింది ప్రభుత్వం. తప్పెవడిది? పోలీసులదా, విద్యార్థులదిగా తప్పు. అక్కడ ప్రభుత్వానికి తప్పు. ఇదే CJI లాస్ట్ ఒకసారి ఇదే విచారణకు వచ్చినప్పుడు నేను ఆ వీడియోను చూడలేని నాకు టైం లేదన్నాడు. పెద్ద దుమారం లేచింది. మరి ఇప్పుడు ఎందుకో కొంత
విద్యార్థులకి సానుకూలంగా స్పందించిండు. ఇప్పుడు ఆయన వల్లే కదా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకొచ్చింది.